హలో గైస్, మిరాయ్ అనే చిత్రం టీజర్ రిలీజ్ అయింది భయ్య. ఇక ఆ చిత్రం టీజర్ రివ్యూ తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ ఘట్టంనేని, అదేవిధంగా హీరో వచ్చేసి తేజ సంజయ్. అదేవిధంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రగా విలన్ గా నటిస్తున్నారు భైరవం అనే చిత్రం తర్వాత మంచు మనోజ్ కుమార్. ఈ చిత్రంలో హీరోగా కాకుండా విలన్ గా నటిస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్రం పాన్ ఇండియాగా సెప్టెంబర్ 5th కి రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం అంగరంగ వైభవంగా థియేటర్లో. ఇక ట్రైలర్ రివ్యూకి ఎంటర్ అయిపోదాం. ట్రైలర్లో సినిమా కథ ఎలా కనిపించింది, సినిమా స్టోరీ ఏమైనా కనిపించిందా, లేకపోతే ట్రైలర్లో స్టోరీ ఏమైనా కనిపించిందా అంటే ట్రైలర్ స్టోరీ మాత్రమే చెప్పుకుందామని చెప్తా ఈరోజు. ఇక ట్రైలర్ స్టోరీ వచ్చేసి మిరాయ్ అనే ఆయుధం గురించి జరిగిన ఒక టీజర్ కథ భయ్య. ఆ టీజర్లో ఎలాంటి కథ చూపించిందంటే ఒక ఆయుధంతో ఒక యుద్ధాన్ని ఆపడచ్చు. ఆ యుద్ధానికి మన హీరో తేజ గారికి సంబంధమే ఉంటుంది, కానీ మన హీరో గారికి తెలియదు ఆ సంబంధం ఎలా ఉంటుందో. అదేవిధంగా లాస్ట్ ఎండింగ్ టచింగ్ సీన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ట్రైలర్లో హనుమంతుడు నడిచే సీన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అది హనుమంతుడు నడిచేది జస్ట్ లెగ్ సీన్ చూపించిందని చెప్పుకోవచ్చు. కోతుల మధ్యలో హనుమంతుడు నడిచే సీన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ సీన్ని సినిమా థియేటర్లో చూస్తుంటే మాత్రం గూస్ బాంబ్స్ తెప్పించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం టీజర్ కథ ఏంటంటే ఒక భారీ యుద్ధం, మారణ హోమం జరుగుతుంది. అయితే ఆ యుద్ధానికి ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ ఎవరంటే మంచు మనోజ్ కుమార్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి సంబంధించిన క్యారెక్టర్ ఒక పెద్ద విలన్ క్యారెక్టర్గా చేస్తున్నారు. అయితే తనకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాడు ఆ యుద్ధం తర్వాత, ఆ యుద్ధంలో గెలవడానికి చేసే ప్రయత్నం ఏంది, అదేవిధంగా ఆ యుద్ధాన్ని ఆపేది ఎలా అన్నప్పుడు సమాధానం ఇచ్చినప్పుడు మిరాయ్ అనే ఆయుధాన్ని పట్టుకొని మన హీరో తేజ గారు ఎలా యుద్ధాన్ని ఆపుతాడు దానితోని అనేది చిత్రం టీజర్లో కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇక టీజర్ ఇంత క్లారిటీతో చెప్తున్నారంటే ఓవరాల్గా మీకు ఇంకా ఇదంతా అర్థం కావాలంటే ఇంకో క్లారిటీతో చెప్తున్నాను. ఒక యుద్ధాన్ని ఆపడానికి మిరాయ్ అనే ఆయుధాన్ని మన హీరో గారు తీసుకొని ఆ యుద్ధాన్ని ఎలా ఆపుతాడు, అదేవిధంగా ఆ యుద్ధం ఏమిటి అనేది చిత్రం టీజర్ రివ్యూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా పూర్తి కథ గిట దీనిపైనే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీజర్ నాకు ఎలా అనిపించిందంటే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, సూపర్, ఆసమ్ ఇవన్నీ చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక భైరవం అనే చిత్రం తర్వాత మంచు మనోజ్ గారు నటించబోయే పాన్ ఇండియా చిత్రంలో విలన్ పాత్రగా చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఇలా విలన్గా క్లిక్ అయ్యిందనుకో పాన్ ఇండియాగా తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా టీజర్కి రేటింగ్ 5కి 4.5 రేటింగ్ ఇస్తుంది. మరి టీజర్ మీకు ఎలా అనిపించో కింద కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.